పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. లీలామహల్ సర్కిల్ నుంచి మంగళం వరకు ప్రధాన రహదారి ఆనుకుని ఫుట్పాత్ పై వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలను ఖాళీ చేయించారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించకుండా తాము గత 20 ఏళ్లుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే కూటమి ప్రభుత్వంలో కుట్రల వల్ల తాము జీవనాధారం కోల్పోవాల్సి వచ్చిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా ఉంటారని నేను ఎప్పుడు ఇంతవరకు ఊహించలేదు. ఈ 25 కుటుంబాలు రోడ్డు మీద పడినట్టే కదా సార్. 25 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నారు. అందరూ పేదోళ్ళే సార్. బిడ్డలు చదివించుకుంటా అక్కడ రోడ్డు మీద బతుకుతున్నారు. బైబస్లో రోడ్డు వారు పెట్టుకున్న దానికి ఎక్కడ సార్ న్యాయం? హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా చెప్పినారు కదా సార్. రోడ్డు మీద వారుగా పెట్టుకుని ట్రాఫిక్ అడ్డామని కూడా బతకమన్నారు సార్. ఇప్పుడు వచ్చిన కమిషనర్ కానీ ఎమ్మెల్యేలు కానీ సర్లేదు సార్. అందరికీ అదే సార్ నేను తెచ్చుకునేది. మమ్మల్ని పాడు చేసినారు. 25 కుటుంబాలు సార్ ఇక్కడి నుంచి అక్కడికి. మా బతుకు 20 షాపులు కానీ మేమేదో కష్టపడుకొని పెట్టెలు పెట్టుకొని కష్టపడుకుంటాను. రోడ్డు మీదే ఉన్నాం మేమంతా. 5 సంవత్సరాలుగా రాని పుల్లులు ఈ పొద్దు వస్తాయా మాకు? మా గురించి ఏదైనా నష్టం జరిగితే మేమే తీసేస్తాం సార్. మాకు పెట్టులున్నారు చదువుకోవాలని కూడా మేము చాలా వరకు మాట్లాడినాం సార్. అయినా కూడా ఏమాత్రం ఒకరవు ఇది పెట్టుకుంటే కమిషనర్ సార్కి మేడంకి లెక్కలు పెడతా ఈ పొద్దు మమ్మల్ని దూరం లాగేసిన. అప్పటికి మేము తీయేసి తోపుడు బండ్లు తెచ్చుకున్నాము. తోపుడు బండ్ల మీద పెట్టుకోవాలనేసి ఈడ అసలు ఏ మీద వండుకుంటానే దీంతో కూడా పెరిగైనారు. ఈ ఎండకి వానికి పళ్ళు పోతున్నాయి. మండీలలో తెచ్చుకున్న సరికి 10 రూపాయలు ఆదాయం రాకుండా బాధపడతా ఉన్నాము.